అంటే పట్టపగలు ఒక జర్నీలో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడకపోతే, దీన్ని అరికట్టకపోతే అది చాలా ప్రాబ్లం. మందు కూడా దానిలో మనం భాగస్వాములు అవ్వాల్సిన ఉంది. కాబట్టి మనం ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. ఏం చేస్తే చట్టాల మీద అవగాహన లేకంటారా యువతకి? ఒకవేళ భయం భక్తి ఇలాంటివి లేక ఇలాంటివి జరుగుతున్నాయి అంటారా? ఒకవేళ చట్టాలు దీన్ని ఎంత కంట్రోల్ చేసి ఎందుకు ఇలా జరుగుతుందంటే ఏం చెప్తారు మీరు? అసలు ఒక అడ్వకేట్గా మీరు దీన్ని వీటికి పరిష్కార మార్గాలంటే ఏం చెప్తారు సార్? నమస్తే సార్. ఇవాళ మంచి ఇది తీసుకోవడం మంచిది, ఎందుకంటే చాలా రాజకీయాలు మాట్లాడడం రోజు మాట్లాడవచ్చు, కానీ సామాజిక అంశాన్ని తీసుకుంటున్నాను. నేనేమంటున్నానంటే ఒక్క సంఘటన తీసుకుంటే వేరు వేరు చూడు. డాక్టర్ గారు తన పేషెంట్ అనుకుంటే ఆయనను జాలి చూపించారు. నేనేమంటున్నా అంటే మగాణ్ణి అనే అహంకారం ఉందా? దానికి ఏ మానసిక చెప్పంటారు? దానికి ఎప్పుడు జాలి చూపించాల్సిన అవసరం లేదు. నేను మగాణ్ణి, నేను ఏదైనా చేయగలుగుతాను, ఆడవాళ్ళని ఏమైనా చేయగలుగుతాను అనేది ఉన్నదనుకోండి, అది జబ్బు కాదు, అది కామన్ అన్నట్టు. అంటే పురుషాధిక సమాజంలో ఒకటి ఉంటది, దానికి జబ్బు అని దాన్ని అహంకారం అంటాం దాన్ని. నేను సామాజిక డాక్టర్ శ్రీధరరాజు గారే మానసిక డాక్టర్ అయితే ఆయన వెనుకేసుకొచ్చారు, నష్టమైంది. ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తిని చూస్తే మొత్తం సమాజాన్ని మనం చేయలేము. చూస్తుంటాం మనం. నా చిన్నప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎవరైనా బస్సులో ఈవ్ టీచింగ్ చేస్తే పోలీసులు ఏం చేశారు అంటే పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టి ఏం చేయకపోయేవాళ్ళు. చక్కగా ఆ ఉమెన్స్ కాలేజ్, మన కోటి ఉమెన్స్ కాలేజ్ కానీ, లేకపోతే వెంకటరామరెడ్డి మన గర్ల్స్ హై స్కూల్ అన్నది మన నాగడం అటువంటి ఏం చేసేవాళ్ళు అంటే తీసుకొచ్చి ఎవరినైతే అమ్మాయిని ఏడిపించారో అమ్మాయితో చెంపదెట్టు ఇచ్చాము, లేకపోతే కొట్టించాము. కానీ ఇప్పుడు అది రానాడు ఆ చెంపగా పెంచుగా కానీ వాళ్ళు పోయాము. ఇప్పుడు ఆ పని చేసి ఆ అమ్మాయి మీద కష్టం తీసుకుని యాక్సిడెంట్ పోతున్నారు. అంటే ఆ సున్నితత్వం పోయింది. ఒకనాడు వాళ్ళు గుంజులు తీసేవారు, లేకపోతే ఆడవాళ్ళ కొంత బస్టాండ్లో బస్సు చేస్తున్నాం అని చెప్పి కంప్లైంట్ రాగానే పోలీసులు పనిచేసాము. ఇప్పుడు అట్లా చేసి ఎవరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ ప్రాణాలకు భద్రత లేదు కదా, అందుకని ఆ పని చేస్తలేదు పోలీసు. అది మంచి పని. లేకపోతే ఏమంటే కష్టం పెంచుకుని ఆశించాలని చూస్తున్నాం కదా. ఏమంటే సమాజంలో సున్నితత్వం ఇంకా రోజు ఇప్పుడు పోక్సో కేసు అంటే పెట్టినట్టు లేదు కదా, అరెస్టులు వీటికన్నా వాళ్ళు వాటికి అవగాహన వల్ల వస్తారు. మొత్తం వాళ్ళు అంటే కుటుంబం నుంచి మొదలు పెట్టాం. న్యూక్లియర్ కుటుంబాలు అయిన తర్వాత పిల్లల పెంపకం, పిల్లలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఏమన్నా స్టోరీ సినిమాలో గబ్బర్ కి నాకు వచ్చారు. మన పిల్లలే కదా, మగ పిల్లలుగా మన ఇంట్లో పెళ్ళిన పిల్లలే కదా, ఆడ పిల్లలు మగ పిల్లలైనా. కనుక వీళ్ళకి మొదటి ఎక్కడ శిక్షణ కావాలి? ఆడపిల్లలు మగ పిల్లలు చూసే పద్ధతి, శారీరక ధర్మశాస్త్రం కూడా తెలవాలి. కాబట్టి అప్పుడు ఏమని చెప్తే పిచ్చి ఆలోచన నెంబర్ 1 అంటే తల్లిదండ్రుల దగ్గర మొట్టమొదటి. అంటే వాడే వాళ్ళు ఉద్యోగాలు లేకపోతున్నారు, వీళ్ళేమో దానికి లేదు. వీళ్ళు ఏం చూస్తున్నారు? సెల్ ఫోన్ ఏం చూస్తున్నారు, లేకపోతే సోషల్ మీడియా ఏం చూస్తున్నారు, వాళ్ళకి పట్టేది వీళ్ళకి పట్టలేదు. తండ్రి ఒక ఫోన్, బిడ్డ ఒక ఫోన్, 4 ఫోన్ పట్టుకుంటారు, ఈ పిల్లలు చూస్తున్నారు. ఎందుకు ఫోన్ ఇస్తే పడుతున్నారు? రెండో స్కూల్ చేరినాక ఎక్కువ టైం స్కూళ్ళలో పెడతారు చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఎవరు అబ్బాయి మాట్లాడుతున్నారు మెటీరియలే కావాలనుకుంటున్నారు. అబ్బాయి క్లియర్ గా డాక్టర్ గారు చెప్పారు, వాడు మానసిక జబ్బుతో పని చేసింది పక్కన పడి. టీచర్ చాలా మంది టీచర్లు కానీ ఉపాధ్యాయులు కానీ ఆడపిల్లలకి చేయి వేసి పాఠం చెప్తున్న పేరులో కంప్యూటర్ కూర్చున్న పేరులో బ్యాడ్ టచ్ గుడ్ టచ్ వీటిని నేను ప్రజలు చేస్తాను. ఇది ఉద్యోగి సంఘటన పట్టుకుని ఒక సంఘటన పట్టుకుని కూడా ఆ సంఘటన విద్యార్థి ఉండాలి జరగదు. దాన్ని బట్టి మనం ముందే ఫలితం చేస్తాం. నేను లైఫ్ స్విచ్ అని ఏం చేస్తున్నాం అంటే అడల్టెన్స్ మీద అవగాహన కనిపించాడు. అడల్టెన్స్ అంటే 13 టీనేజ్ పిల్లలతో 13 నుంచి 19 సంవత్సరాల లోపల వాళ్ళ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. మొదటి శారీరక మార్పులు, తర్వాత మానసిక మార్పులు. ఈ స్టేజ్ దాటిందంటే మంచి పౌరులు తయారవుతారు. ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళను మనం ఎట్లా గమనించాలంటే మాకు లైఫ్ ఇంటర్నెట్ నేను మా తమ్ముడు చాలా మంది మేము మిత్రులు ఉన్నాం, స్కూల్ దాకా అన్ని ఉంటాం. అంటే మనకు 13 నుంచి వాడు ఏంటంటే స్కూల్ అనుకుంటారు పిల్లలు 8, 9, 10 తరగతి పిల్లలు. కాబట్టి ఆడపిల్లలు కూడా సెన్సిటివ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్కూల్స్ ఏమైతే తాతయ్య నన్ను తాతయ్య అంటారు పిల్లలు. స్కూల్స్ ఏమైతే తాతయ్య అంటే తెలుసుకుంటే నష్టం మంచి తెలుసుకోవచ్చు. కానీ తెలుసుకొని పక్కన పోవద్దు కదా. ఇప్పుడు రాజకుమారిని ఉత్తరానికి పోవచ్చు అంటే కొంతమంది ఏం తెలుసుకుంటాం, వాడు ఉత్తరానికి పోతాడు. కొన్ని విషయాలు స్కిప్ చేస్తున్నాం, ఎందుకంటే మానసిక అందులో ఇదేముందని చూసే ప్రయత్నం చేస్తాం. ఇది ఒక్కటే కేవలము ఈ ఆడపిల్లలు ఏం వెనక చాలా కారణాలు. ఈ మధ్యన ఈ రెండోది ఒకటేమో దాని వల్ల దానికి
వాడే డాక్టర్ గారు రోగి అనుకుంటున్నాను. నేనేమంటున్నాను, వాడు మత్తు మందు వాడిండేమో నేను అనుకుంటున్నాను. అంటే మన పర్సెప్షన్ వేరుగా ఉంటది. నేను మత్తు మందు వాడిన గుట్కా, మనకు ఖైని, లేకపోతే ఇతరత్ర ఇవన్నీ చాలా వచ్చినాయి కదా. ఇవాళ నేను ఊరికి పోతుంటే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. నేను నా భార్య ఇద్దరం కలిసి కార్లో పోతున్నాం, డ్రైవింగ్ నేనే చేస్తున్నా. ఊరి యువతల ఒక 20-25 మంది యువత, రకరకాల ఏజ్లు వాళ్ళందరూ ఇటుపక్క అటుపక్క కూర్చొని ఏది మనకు సిగరెట్ కోసమో లేకుంటే చేసుకుని సీరియల్ దాక్కుంటూనే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సర్పంచ్ అడిగింది, ఏం బాబు మోటార్ సైకిల్ అలవాట్ల మీద కూర్చున్నారు, వీళ్ళు ఏం చేస్తారని చెప్పి. అయ్యో సార్ మీకు తెలియదు సార్, వాళ్ళందరూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు, మా ఊళ్ళో 50 మంది వాడుతున్నారు, పూర్తిగా ఇవాళ మనకి ఇంటికి పేపర్ సప్లై చేసినట్టు ఇంటికి వస్తున్నాయి, పిల్లలకి ఇట్లా అలవాటు చేసిన ఇంటి దాకా వస్తే వాడు గుర్తుపడతారని చెప్పి వాడు బయట నిలబడుతున్నారు. వాడికట వాడి క్రాఫ్ట్ కటింగ్ ని బట్టి వాడు ఏ స్థాయి మోతాం పడుతుందా, ఎటువంటి దాన్ని వాడుతున్నా, సప్లైర్ వస్తారు, అందరూ సప్లై చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటారు. అంటే వాళ్ళ మాదక ద్రవ్యం 2 ఊళ్ళకి పోయినాయి. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్ మీద చేసి అడ్డ పరిపాలిస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇంతవల్ల మానసిక పైత్యం వస్తుందా రాదా? డాక్టర్ గారు చెప్పి ఆ ఉత్తర విషయంలో వాడికి ఏం పైత్యం ఉందో, వాడికి ఏం జబ్బు ఉందో అది లేదు. కానీ సామాజిక వైద్యం చేస్తున్న పనిది ఎవరు డాక్టర్ గారి దగ్గర పోయిన వైద్యం కాదు ఇది. సామాజిక వైద్య తల్లిదండ్రులు, అసలు ఉపాధ్యాయులు అసలు చేయాలి. అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మధ్యన తేడా మన ఆడపిల్లలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉంచు. ఒక మాట, ఆడపిల్లలు ఒకటే కాదు, మగ పిల్లలు కూడా బాధపడుతుంటారు. మీకు తెలియదు, మగ పిల్లలు కూడా హోమోసెక్సువల్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు, లేకపోతే లెస్బియన్స్ ఉంటారు. ఆడపిల్లలు వాళ్ళతో వాళ్ళు బాధపడుతున్నారు, మగ పిల్లలు బాధపడుతున్నారు. కనుక టీచర్లతో సహాయం తీసుకుంటున్నారు. అంటే వాడి విషయం కూడా అదే, ఏ బిల్లు ఆడపిల్లలను రంగాన్ని పరిచయం చేసేవాడు చూపిస్తారు. కనుక టీచర్లు బాధపడేస్తున్నారు, మామూలు బాధపడేస్తున్నారు, ఆశించాలని మాడిపోతుంది. అందుకని దీన్ని సామాజిక ముఖ్యం. దానికి ఎవరి జీవితంలో డాక్టర్ గారు చెప్పింది కరెక్ట్, వాటి దగ్గర పోతే వాటి ఇంప్లిమెంట్ చేస్తారు, పంపిస్తారు. మెంటల్ డిజార్డర్ కానీ వేరు, సామాజిక మెంటల్ డిజార్డర్ వాళ్ళు తయారవుతున్నారు. చట్టాల మీద ప్రధానంగా చట్టాల మీద భయం లేదంటారా యువతకి? ఇలా జరిగితే గౌరవం కానీ లేదంటే భయం కానీ లేదంటారా? నేను కేసులు చేస్తాను కదా అడ్వకేట్ గారు, ఏమంటానంటే చట్టాలు ఎంత బలంగా ఉన్నా సామాజికంగా ఇంటితో పోలీసు పెట్టే బాగా అంటున్నాను. రేపులు కానీ ఇంటి మక్కలు ఆగే ఎక్కడ అవుతాయి అంటే మనకు 2 ఉంటాయండి, బాబు పెట్టి సమాజం కదా. సమాజం బీటి పోయినా ఏం చేసేది చెప్తారు, జైలు పోతాం, వాటికి సిద్ధమైన వాడు ఏం చేస్తాము. ఇక్కడ బలంగా ఉన్న దేశాలు, ముఖ్యంగా ఉన్న దేశాల్లో నేరాలు తక్కువ ఏం లేవు. అమ్మని ఏం చేశారో నేరాలు పెట్టిపోయి ఏం లేవు. నేను 2 అంటున్నాను, ఒకటి ఇల్లు, 2 పాఠశాల, ఇప్పుడు కళాశాల, 3 సమాజం. ఈ 3 అయితే ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఏదో పెట్రోల్ ట్రైన్లు చేస్తామని పక్కన పెడతాం. ఇటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా రోడ్డు బట్టి ఒక అమ్మాయి పోతుంటే ఏం చేసుకుంటూ గుర్తు పెట్టుకుని వాడు పారిపోతారండి. నాకు అటువంటి గుర్తు పెట్టుకుని పారిపోయి వాడు ఎవరో తెలియదు, ఏం చేయాలి అమ్మాయితో దీంతో తెచ్చింది. ఈ మధ్య ఇంకొకటి జరుగుతుంది, మేము ఏం చేస్తాం ఓపెన్ కమాండ్ అలా టీచర్ మమ్మల్ని ఏదిస్తున్నారు ఇట్లా అని చెప్తే ఇంట్లో ఏమంటారో నువ్వే మంచిదానికి బాగాను, లేకపోతే సమాజం ఏమంటారు ఆడపిల్లలు చెప్పండి. మేమైతే ఓపెన్ గా అంటున్నాం, ఫలాన్ని దుర్మార్గులు టీచర్ కూడా ఎవడో మన పేరు బయట పెట్టి మన పొందుతుంది పట్టిస్తామంటున్నాం.